ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. దేశ చరిత్ర తెలియని వ్యక్తి ప్రధాని మోదీ అని ఆమె మండిపడ్డారు. మోదీ విచ్చలవిడిగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. దేశ ప్రధాని హోదాలో ఉండి హిందూ ముస్లింలు అంటూ ప్రధాని మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. మంగళసూత్రం గురించి ప్రస్తావించి మహిళల్ని మోదీ అవమానించారని ఆరోపించారు. మాంగళ్యం విలువ మోదీకి ఏం తెలుసని రేణుకా ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు చూస్తే బీజేపీ ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది. ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు గద తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా. అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి 70 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది? కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి? ఏ పునాదులేసి ఆ పునాదుల పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియక తప్పు మాట్లాడుతున్నారా? నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను. మీరేమన్నారు? పేదవాడికి నేను ఇస్తాను, 15 లక్షలు తెస్తాను, దేశాన్ని దోసుకున్నోళ్ళని వాపస్ తీసుకొస్తాము, 16,00,000 కోట్ల రూపాయలు నువ్వు కేవలం నీ స్నేహితులు బిజినెస్ మెన్ది నువ్వు తుడిచి